ఢాకిని ఇవన్నీ పిశాచాల పేర్లు. కాస్మోరా ప్రయోగం, మంత్ర ప్రయోగం. మనిషిని ఇక్కడ పెట్టి ఇక్కడ మనం మంత్రం సమాధులు కూర్చొని పూజ చేస్తే ఎక్కడో ఉన్న మనిషికి ఎఫెక్ట్ అయ్యిద్ది. నిజమా? దేవుడు సైతానికి అంత పవర్ ఇచ్చాడా? అది సైతాను తెలుసు మనకి. సైతాను ఈ కాస్మోరా పవర్, ఈ పూజల్లో సమాధుల్లో పూజలు చేయడం అనేది మనకు నచ్చదు. కానీ అది నిజమవుతుంది, అది ఖాయమవుతుంది. మరి చాలామంది చచ్చిపోతున్నారు, అలాగే చాలామంది బక్కచిక్కిపోతున్నారు, చాలామంది నశించిపోతున్నారు, అలాగే నీరసించి చచ్చిపోతున్నారు. అంటే చంపే అధికారము సైతానికి ఉందా? ఒక సైతాన్ ఒక క్షుద్రశక్తి కలిగిన వాడు, మంత్రాలు చేసేవాడు, ఆ సమాధుల్లో కూర్చొని సమాధి మీద కూర్చొని ఒక బొమ్మ చేసి బొమ్మ మీద సూదులు గుచ్చుతుంటే ఎక్కడ గుచ్చుతున్నాడో అక్కడ ఇంట్లో పడుకున్న వాడికి ఎందుకు నొప్పి కలుగుతుంది? ఏమవుతుంది? ఇది ఉందా? ఒక మాట చెప్తారు, దేవుడు ఉన్నాడా? దయ్యం కూడా ఉంటుంది. దేవుడు ఉన్నాడంటే ఇప్పుడు నువ్వు ఆ దయ్యం నీ జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడిని తెచ్చుకోవాలి. దేవుడిని తెచ్చుకోకుండా ఉంటే దయ్యాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. గమనించండి, దేవుడిని తెచ్చుకోకుండా ఉంటే దయ్యాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎవడైతే దయ్యాలతో బాధపడుతున్నాడో వాళ్ళు దేవుడు లేడని అర్థము.